హ్మ్. ఒక్కసారి ఆ ప్రాచీన కాలపు దృశ్యాన్ని మన మనస్సుల్లో ఊహించుకుందాం. ఒక విశాలమైన, బాగా వేడిగా ఉన్న ఇసుక ఎడారి. అక్కడ ఒక పెద్ద సమూహం నిలబడి ఉంది. వాళ్ళు దాదాపు 400 సంవత్సరాల పాటు, అంటే తరతరాలుగా కేవలం బానిసలుగానే బతికారు. అవును. బానిసత్వమంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, మానసికంగా కూడా వాళ్ళు పూర్తిగా నలిగిపోయిన పరిస్థితి అది. ఖచ్చితంగా. కొరడా దెబ్బలు, రక్తం, కన్నీళ్లు ఇవి తప్ప వారికి మరో జీవితం తెలియదు. ఆ కాలంలో చుట్టూపక్కల సంస్కృతులను చూస్తే దేవుళ్ళు అంటే కోపంతో రగిలిపోయే హింసాత్మక శక్తులు అని, మనుషులు కేవలం ఆ దేవుళ్లకు ఊడిగం చేయడానికి పుట్టిన పనిముట్లు అని నమ్మేవారు. ఆహ్! అదొక చీకటి కాలమని చెప్పాలి. దేవుడంటే భయం, శిక్ష అనే భావన బలంగా నాటుకుపోయిన రోజులవి. కదా. అటువంటి నిస్సహాయమైన, భయంతో ఉన్న సమూహానికి ఒక అద్భుతమైన వాక్యం ఇవ్వబడింది. మిమ్మల్ని సృష్టికి బానిసలుగా కాదు, సృష్టికర్త ప్రతిరూపంగా అత్యంత గౌరవంతో సృష్టించబడ్డారు అని చెప్పే ఒక విప్లవాత్మకమైన గ్రంథం దొరికింది. ఈరోజు మన లోతైన అధ్యయనంలో మనం విశ్లేషించబోయేది కేవలం ఒక పాత చరిత్ర పుస్తకాన్ని కాదు, ప్రాచీన ప్రపంచంలో మానవ గౌరవం గురించి పునాదులు కదిలించిన ఒక అద్భుతమైన గ్రంథాన్ని. అదే బైబిల్లోని మొదటి పుస్తకమైన ఆదికాండము. బేసిక్గా ఆ చారిత్రక నేపథ్యంతో ప్రారంభించడం చాలా కరెక్ట్. ఎందుకంటే ఏ గ్రంథమైనా సరే, అది ఏ పరిస్థితుల్లో ఎవరికి వ్రాయబడిందో మనం అర్థం చేసుకోకపోతే దాని అసలు లోతు మనకు దొరకదు. ఆదికాండము అంటే హీబ్రూ భాషలో బెరేషీత్ అంటారు, అంటే ప్రారంభంలో అని అర్థం. బెరెషీత్ వినడానికే చాలా బాగుంది పదం. అవును. ఇది కేవలం సృష్టి ఎలా జరిగిందో చెప్పే ఒక భౌతిక శాస్త్ర పాఠం కాదు. ఒక అగమ్యగోచరమైన స్థితిలో, ఇసుక ఎడారిలో దిక్కుచోచిన స్థితిలో ఉన్న ప్రజలకు దేవుని మారని గుణగణాలను, ఆయన ప్రేమను మరియు ఆయన సార్వభౌమాధికారాన్ని పరిచయం చేసే ఒక గొప్ప ఆత్మీయ ప్రయాణమిది. అంటే ఒక రకంగా వాళ్ళ ఐడెంటిటీని, వాళ్ళు ఎవరికి చెందినవారో గుర్తుచేసే గ్రంథమన్నమాట. ఎగ్జాక్ట్లీ. సృష్టి, పాపం, రక్షణ మరియు దేవుడు చేసుకున్న నిబంధన అనే బైబిల్లోని ప్రతి ముఖ్యమైన వేదాంత సిద్ధాంతానికి బీజమిక్కడే, ఆదికాండములోనే ఉంది. ఇక్కడే నాకు ప్రశ్నుంది. ఆ కాలంలో చుట్టుపక్కలున్న ఇతర సంస్కృతులలో కూడా సృష్టి గురించి చాలా కథలున్నాయి కదా. ముఖ్యంగా బబులోను వారి కథలు చాలా పాపులర్. మరి మన ముందున్న ఆధారాల ప్రకారం ఆ కథలకు మన ఆదికాండం మొదటి అధ్యాయానికి ఏమైనా పోలిక ఉందా, లేక పూర్తిగా డిఫరెంట్గా ఉంటుందా? నిజానికది పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ప్రాచీన నియర్ ఈస్ట్ సంస్కృతులలో, ముఖ్యంగా బబులోను వారి ఎనుమా ఎలిష్ అనే సృష్టి కథ ఒకటుంది. దానిలో దేవుళ్ల మధ్య ఒక భయంకరమైన రక్తపాతంతో కూడిన యుద్ధం జరుగుతుంది. ఓ, దేవుళ్ల మధ్య యుద్ధమా? అవును. మర్దూక్ అనే దేవుడు తియామత్ అనే దేవతను చంపి ఆమె మృతదేహాన్ని రెండుగా చీల్చి ఈ భూమిని, ఆకాశాన్ని సృష్టించాడని వాళ్ళు నమ్మేవారు. వావ్, అది చాలా వైలెంట్గా ఉంది. సృష్టి అనేది ఒక హింసాత్మకమైన ప్రమాదం అన్నది వారి నమ్మకం. అంటే ఆ సంస్కృతుల ప్రకారం మనుషులు కేవలం ఆ దేవుళ్ల పనులు చేసి పెట్టే బానిసలన్మాట. ఎంత భయంకరమైన ఆలోచన విధానమిది! అవును. కాని దానికి పూర్తి భిన్నంగా మన ఆదికాండం మొదటి అధ్యాయం ఎంత ప్రశాంతంగా, ఎంత హుందాగా ప్రారంభమవుతుందో గమనించండి. హీబ్రూలో తోహు వాబోహు అనే మాట వాడబడింది. తోహు వాబోహు అంటే ఆకారం లేకుండా ఉన్న స్థితి కదా. కరెక్ట్. భూమి ఆకారం లేకుండా, శూన్యంగా, చీకటిగా ఉన్న ఒక గందరగోళ స్థితి. అక్కడ మన దేవుడు ఏ దేవుడితోనూ యుద్ధం చేయలేదు. ఆయన కేవలం తన వాక్కుతో, అంటే కేవలం తన మాటతో సృష్టిని చేశాడు. ఆ శూన్యంపై అదుపు సాధించి ఒక అద్భుతమైన క్రమాన్ని తీసుకువచ్చాడు. వింటుంటే ఒక గొప్ప కళాకారుడు ఒక శూన్యమైన క్యాన్వాస్ మీద అందమైన చిత్రాన్ని గీసినట్లు అనిపిస్తుంది. మొదటి 3 రోజులు ఆకారాన్నిచ్చాడు, వెలుగును, ఆకాశాన్ని, నేలను ఏర్పాటు చేశాడు. ఆ తరువాత 3 రోజులు వాటిని నింపాడు, సూర్యచంద్రులతో, పక్షులతో, జంతువులతో. అవును. చాలా క్రమబద్ధంగా, ఎంతో ప్రశాంతంగా జరిగిందిదంతా. ఇదంతా ఒకెత్తైతే, ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం మరొకటి ఉంది. దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు అని చదువుతాం. దీని అసలు అర్థమేమిటి? దేవుడికి మనలాగే భౌతికమైన ఆకారం, చేతులు, కాళ్ళు ఉంటాయనా? కాదుకాదు. ఆ పదం వెనకున్న లోతైన అర్థం చాలా విప్లవాత్మకమైనది. పురాతన కాలంలో సామ్రాజ్యాలను పాలించే రాజులు తమ అధికారాన్ని చాటుకోవడానికి ఒక పద్ధతి పాటించేవారు. తాము నేరుగా వెళ్లలేని దూరప్రాంతాల్లో,
సామ్రాజ్యపు సరిహద్దుల్లో తమ రాతి విగ్రహాలను ఉంచేవారు. ఆ విగ్రహాలను హీబ్రూలో సెలెం అంటారు. ఓహో, సెలెం అంటే ప్రతిమ లేదా విగ్రహం అన్నమాట. ఇక్కడ రాజు అధికారముంది, ఈ ప్రాంతం ఆయనది అని చెప్పడానికి అవి గుర్తనమాట. కాని సృష్టికర్త అయిన దేవుడు ప్రాణములేని రాతి విగ్రహాలను కాకుండా మనుషులను తన సజీవ ప్రతినిధులుగా అంటే లాటిన్లో ఇమాగో డెయ్యి అంటారు దాన్ని, అలా తన ప్రతినిధులుగా ఈ భూమిపై ఉంచాడు. వెయిట్, ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ పాయింట్. అంటే ప్రాచీన కాలంలో దేవుని ప్రతినిధి అనే హోదా కేవలం రాజుకు మాత్రమే ఉండేది. కాని ఆదికాండం ఆ హోదాను ఒక రాజుకు మాత్రమే పరిమితం చేయకుండా సాధారణ మనిషికి, స్త్రీ పురుషులిద్దరికీ ఆ అపారమైన గౌరవాన్నిచ్చిందనమాట. ఎగ్జాక్ట్లీ. దేవుని గుణగణాలను, ఆయన ప్రేమను, ఆయన న్యాయాన్ని ఈ భూమిపై ప్రతిబింబించడానికి, అలాగే ఈ సృష్టిని దేవుని తరపున బాధ్యతగా చూసుకోవడానికి మనుషులకు ఆ హోదా ఇవ్వబడింది. 2వ అధ్యాయంలో ఇది మరింత సన్నిహితంగా మారుతుంది. దేవుడు నేలమంటిని, అంటే హీబ్రూలో అఫార్ అంటారు ఆ మట్టిని, దాన్ని తీసుకుని తన జీవశ్వాసను అంటే నిష్మత్ చెయ్యీంను మనిషి నాసికా రంధ్రాల్లో ఊదాడు. నిష్మత్ చెయ్యీం, దేవుని శ్వాస. అవును. అనంతమైన విశ్వాన్నే కేవలం మాటతో సృష్టించిన దేవుడు మనిషిని మాత్రం తన స్వహస్తాలతో మలచి తన శ్వాసని ఇచ్చాడు. అంతకుమించిన ప్రేమ ఇంకేముంటుంది? నిజమే. అంత గొప్ప దేవుడు ఒక మట్టి బొమ్మకు తన ఊపిరినివ్వడమనేది అత్యంత సన్నిహితమైన సంబంధాన్ని సూచిస్తుంది. కాని ఈ అద్భుతమైన ఏదెను వనంలో ఒక పెద్ద విషాదం చోటుచేసుకుంది. 3వ అధ్యాయంలో పాపం ఎలా ప్రవేశించిందో మనం చదువుతాం. కథలో అంతా బాగుంది కదా, అసలు పాపం ఎలా వచ్చింది? ఎందుకు ఆ చెట్టుపండు తినకూడదు అనగానే అంత కోరిక పుట్టింది? సర్పం వచ్చి నేరుగా దేవుణ్ణి ఎదిరించండి అని చెప్పలేదు కదా? లేదు. సర్పం చాలా తెలివైనది. అక్కడే పాపం యొక్క సూక్ష్మమైన మానసిక విశ్లేషణ మనకు కనిపిస్తుంది. సర్పం నేరుగా ఎదిరించమనలేదు. దేవుడు నిజంగానే ఆ పండు తినవద్దని చెప్పాడా అని ముందుగా ఒక చిన్న సందేహపు బీజం నాటింది. అంటే దేవుని మాట మీద డౌట్ క్రియేట్ చేసింది. కరెక్ట్. ఆ తర్వాత దేవుని ఉద్దేశాన్ని పూర్తిగా వక్రీకరించి, మీరు దాన్ని తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవునిలాగా అవుతారు అని చెప్పింది. అంటే దేవుడు మీ నుండి ఏదో మంచిని దాచిపెడుతున్నాడు, ఆయనకు మీ మీద ప్రేమ లేదు అని నమ్మెప్పించింది. దేవునిపై ఆధారపడటం మాని, మాకు ఏది మంచిదో ఏది చెడ్డదో మేమే నిర్ణయించుకుంటాం అనే ఆ మానవ అహంకారమే అసలు పతనానికి కారణం. అవును. ఆ పతనం జరిగిన వెంటనే మనుషుల ప్రవర్తన ఎలా మారిపోయిందో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తోంది. తప్పు చేసిన వెంటనే వాళ్లకు సిగ్గువేసింది, తమను తాము ఆకులతో కప్పుకున్నారు. దేవుని అలికిడి వినగానే భయపడి చెట్లచటున దాక్కున్నారు. ఇది ఎంత ఆధునికమైన సైకాలజీ కదా! ఖచ్చితంగా. నేటికి మనం చేసేది అదే కదా. అవును. తప్పు జరిగినప్పుడు మనం కూడా ఎదుటివారిని నిందిస్తాం. ఆదామేమో హవ్వను నిందిస్తాడు. పైగా నువ్వు నాకిచ్చిన ఈ స్త్రీ అంటూ పరోక్షంగా దేవుణ్ణే బ్లేమ్ చేస్తాడు. హవ్వ ఏమో సర్పాన్ని నిందిస్తుంది. అక్కడ చూస్తే సంబంధాలు ఎలా విచ్ఛిన్నమయ్యాయో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేవునితో సంబంధం పోయింది, ఒకరితో ఒకరుకున్న సంబంధం దెబ్బతింది, మరియు సృష్టితో ఉన్న సంబంధం కూడా దెబ్బతింది. కానీ ఈ కథలో దేవుని స్వభావం అత్యంత అద్భుతంగా వెల్లడైంది. మనిషి పాపం చేసి దాక్కున్నప్పుడు దేవుడు వారిని వదిలిపెట్టలేదు. నీవు ఎక్కడున్నావో అని వెదుక్కుంటూ వచ్చాడు. ఆయన వెదుక్కుంటూ రావడం ఆయన అంతులేని కృపకు నిదర్శనం. అవును. అక్కడే మొట్టమొదటి సువార్త ప్రకటించబడింది. దాన్ని వేదాంత పరిభాషలో ప్రోటో ఎవాంజలియం అంటారు. స్త్రీ సంతానం సర్పంతల చితకగొడుతుందని, అది ఆయన మడిమెను కరుస్తుందని దేవుడు 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు. అంపై రాబోయే రక్షకుడు శిలువలో గాయపడతాడు. కాని ఆ గాయాల ద్వారానే సాతాను అధికారాన్ని శాశ్వతంగా నాశనం చేస్తాడు అన్న గొప్ప వాగ్దానమది. అయితే ఇక్కడ నాకు చిన్న సందేహం ఉంది. వారు తప్పు చేసినప్పుడు దేవుడు వాళ్లను ఊరికే క్షమించి వదిలేయొచ్చు కదా? లేదా వాళ్లు కుట్టుకున్న ఆకుల గ్రుస్తులనే ఉంచినివ్వొచ్చు? దేవుడు స్వయంగా ఒక జంతువును చంపి చర్మపు చొక్కాలెందుకిచ్చాడు? ఇది కొంచెం కఠినంగా అనిపించడం లేదా? ఈ కోణం నుండి ఆలోచించడం చాలా ముఖ్యం. దేవుడు న్యాయవంతుడు. పాపానికి ఖచ్చితమైన మూల్యం మరణం. మనిషి చేసిన ఆ ఆకుల కప్పుకోలనేది వాళ్ల సొంత ప్రయత్నానికి, ఒక తాత్కాలికమైన సొల్యూషన్కి గుర్తు. కాని ఆ చర్మపు చొక్కాల ద్వారా దేవుడొక లోతైన సత్యాన్ని నేర్పించాడు. అంటే
పాపాన్ని కప్పడానికి బలి అవసరమని కదా? ఎగ్జాక్ట్లీ. పాపం కప్పబడాలంటే నిర్దోషమైన రక్తం చిందించబడాలి. ప్రత్యామ్నాయ బలిదానం అంటే ఇంగ్లీష్లో సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్ అంటారు, దానికిదే మొదటి ఉదాహరణ. మనిషి పాపాన్ని కప్పడానికి దేవుడే ఆ మూల్యాన్ని చెల్లించాడు. ఇది భవిష్యత్తులో జరగబోయే అత్యున్నతమైన బలిదానానికి పునాది. వావ్! దేవుడు పాపాన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తాడో, దాని నుండి మనల్ని రక్షించడానికి ఎంత దూరం వెళ్తాడో ఇది స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత చూస్తే కయీను, లామెకు వీళ్ల ద్వారా పాపం వేగంగా, హింసాత్మకంగా విస్తరించింది. మానవ హృదయం నిరంతరం చెడువైపే మొగ్గు చూపుతున్నప్పుడు దేవుడు విపరీతమైన దుఃఖంతో జలప్రళయాన్ని రప్పించాడు. నేను ఇతర పురాతన కథలు చదివినప్పుడు, ముఖ్యంగా గిల్గామెష్ కథలో దేవుళ్ళు మనుషుల అరుపులకు, శబ్దాలకు విసుగు చెంది తమ నిద్ర పాడవుతోందని వరదలు రప్పించారని చదివాను. ఇక్కడ బైబిల్ కథకు దానికి వ్యత్యాసమేమిటి? ఆ వ్యత్యాసమే బైబిల్ దేవుని విశిష్టతను చూపుతుంది. అన్యమత దేవతలు కేవలం తమ స్వార్థం కోసం చిన్నపాటి విసుగుతో సృష్టిని నాశనం చేశారు. కాని మన దేవుడు విసుగుతో ప్రవర్తించలేదు. భూమి హింసతో, అన్యాయంతో నిండిపోయినప్పుడు ఆయన హృదయం తీవ్రంగా గాయపడింది. ఆయన న్యాయవంతుడు కాబట్టి తీర్పు తీర్చక తప్పలేదు. కాని ఆ భయంకరమైన తీర్పు మధ్యలో కూడా ఒక కుటుంబాన్ని, నోవహు కుటుంబాన్ని కాపాడాడు. పాడబడింది కదా? దానికి పూసిన తారుకు వాడిన హీబ్రూ పదం కిప్పూర్. అవును, కిప్పూర్. దాని అర్థం ప్రాయశ్చిత్తం. ఆ నీటి ప్రవాహం దేవుని తీర్పుకు ప్రతీకైతే, ఆ ఓడకు పూసిన తారు ఆ తీర్పు లోపలికి రాకుండా అడ్డుకునే ప్రాయశ్చిత్తానికి గుర్తు. ఆ ఓడ ఎలాగైతే నోవహు కుటుంబాన్ని తీర్పు నుండి కాపాడిందో, క్రీస్తు రక్తం అలా కాపాడుతుంది అని వివరిస్తుంది. ఆ పదం వెనుక ఉన్న వేదాంతపరమైన లోతు నిజంగా అద్భుతం. జలప్రళయం తర్వాత ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు నోవహును జ్ఞాపకము చేసుకొనెను అని ఉంటుంది. ఆ తర్వాత ఆయన ఇంద్రధనుస్సు ద్వారా ఒక ఏకపక్షమైన నిబంధన చేశాడు. అంటే సృష్టిని క్రమబద్ధీకరించిన దేవుడు పాపం వల్ల వచ్చిన వినాశనం తర్వాత మళ్లీ మానవాళికొక అవకాశమిచ్చాడు. దేవుని నమ్మకత్వం అది. కాని మనుషులు మళ్లీ తమ పాత బుద్ధి చూపించారు కదా. 11వ అధ్యాయంలో బాబేలు గోపురం వద్ద దేవుని ఆజ్ఞను ధిక్కరించి, భూమి అంతటా విస్తరించకుండా ఒకే చోట చేరి తమకు తాము పేరు తెచ్చుకోవాలని ఆకాశమంత ఎత్తైన గోపురాన్ని నిర్మించడం ప్రారంభించారు. ఇది వారి అహంకారానికి పరాకాష్ఠ. అవును, దేవుడు లేకుండా తమ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనే ఒక గర్వంతో కూడిన మానవ ప్రయత్నం అది. అయితే దేవుడు వారి భాషలను తారుమారు చేసి వారిని చెదరగొట్టాడు. ఈ గందరగోళం మధ్య నుండి దేవుడు తన రక్షణ ప్రణాళికను ఒక కొత్త మలుపు తిప్పాడు. మానవాళిని రక్షించడానికి ఆయన ఒక కుటుంబంతో, ఒక సాధారణ వ్యక్తితో ప్రారంభించాడు. అతనే అబ్రహాము. దేవుడు అబ్రహామును పిలిచి, భూమి మీద ఉన్న సమస్త వంశాలు అతని ద్వారా దీవించబడతాయని ఒక గొప్ప వాగ్దానం చేశాడు కదా. ఈ పితరుల చరిత్రలోకి వెళితే దేవుడు అబ్రహాముతో చేసే నిబంధన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా 15వ అధ్యాయంలో ఆ ఒప్పందం చేసుకునే విధానం ఆధునిక కాలపు వారికి చాలా వింతగా, కొంచెం భయానకంగా కూడా అనిపిస్తుంది. ఆ జంతువులను సగానికి కోసి పెట్టడం గురించి కదా మీరనేది? అవును, జంతువులను సగానికి కోసిపెట్టటం, అబ్రహాము గాఢనిద్రలోకి జారుకోవటం, అప్పుడు దేవుడు మాత్రమే అగ్నిజ్వాలలా ఆ ఖండించబడిన జంతువుల మధ్య నడవటం. అసలిదంతా ఏమిటి? దీని వెనుక ఉన్న ఉద్దేశమేమిటి? ప్రాచీన కాలంలో అది చాలా సుపరిచితమైన పద్ధతి. ఇద్దరు వ్యక్తులు లేదా రాజులు ఏదైనా తీవ్రమైన ఒప్పందం చేసుకునేటప్పుడు జంతువులను రెండుగా కోసి ఆ మధ్యలో ఇద్దరూ నడిచేవారు. దానికర్థమేమిటంటే, మనలో ఎవరైనా ఈ ఒప్పందాన్ని మీరితే ఈ జంతువుల వలె ఖండించబడుదురుగాక అని ప్రాణాలతో ఒక ప్రమాణం చేయడం. దీన్ని రాయల్ గ్రాంట్ ట్రీటీ అంటారు. అయితే ఇక్కడ ఆశ్చర్యమేంటంటే, అబ్రహాము ఆ జంతువుల మధ్య నడవలేదు, దేవుడు మాత్రమే నడిచాడు. కరెక్ట్. అబ్రహాము గాఢనిద్రలో ఉన్నాడు. దేవుడు మాత్రమే ఆ అగ్ని రూపంలో నడిచాడు. ఓహో, అంటే ఆ నిబంధన యొక్క భారం మొత్తం, దాని నెరవేర్చే పూర్తి బాధ్యత దేవుడే తన భుజాలపై వేసుకున్నాడన్నమాట. అబ్సల్యూట్లీ. దేవుడంటున్నాడు, ఈ నిబంధనను నేనే నెరవేరుస్తాను. ఒకవేళ నువ్వు కానీ నీ సంతానం కానీ విఫలమైనా సరే దానికి తగిన శిక్ష నేనే భరిస్తాను, కానీ నా వాగ్దానాన్ని మాత్రం నేను తప్పను అని. దేవుని నమ్మకత్వానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ లేదు. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబట్టం అనే గొప్ప సత్యానికి ఇదే పునాది.
నిజంగా ఇది వింటుంటే గూస్బంప్స్ వస్తున్నాయి. ఈ అద్భుతమైన వాగ్దానం తర్వాత దేవుడు అబ్రహామును ఒక అత్యంత కఠినమైన పరీక్షకు గురిచేశాడు. 22వ అధ్యాయంలో మోరియా పర్వతం మీద ఇస్సాకును బలి అర్పించమన్న ఘట్టమది. నిజం చెప్పాలంటే ఒక తండ్రికి తన సొంత కొడుకుని, అది కూడా లేకలేక పుట్టిన కొడుకుని బలిమ్మని అడగడమనేది వినడానికి చాలా అమానవీయంగా, హృదయ విదారకంగా అనిపిస్తుంది. ఒక ప్రేమగల దేవుడిలా ఎందుకడిగాడు? మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. పైకి చూస్తే అది చాలా భయంకరంగా అనిపిస్తుంది. కాని మనమిక్కడ దేవుని ఉద్దేశం చూడాలి. దేవుని ఉద్దేశం ఇస్సాకును చంపడం కాదు, ఆయనకు నరబలులు ఇష్టం లేదు అని బైబిల్ మొత్తం చెబుతుంది. ఇది అబ్రహాము విశ్వాసానికి జరిగిన అంతిమ పరీక్ష. వాగ్దానం చేసిన దేవుడు ముఖ్యమా, లేదా ఆ వాగ్దాన కుమారుడైన ఇస్సాకు ముఖ్యమా అని అబ్రహాము తెలుసుకోవడానికి, ఆయన విశ్వాసాన్ని లోకానికి చూపించడానికి ఇది జరిగింది. అంటే గిఫ్ట్ కన్నా గివర్ ముఖ్యమా అని పరీక్షించడమన్నమాట. అవును. అయితే దీనిలో ఒక అద్భుతమైన ప్రవచనాత్మక చిత్రం దాగి ఉంది. ఇస్సాకు ఆ బలిపీఠం వైపు ఆ దహనబలికి కావలసిన కట్టెలు తానే స్వయంగా మోసుకుంటూ వెళ్ళాడు. అబ్బా, ఇది వింటుంటే నాకు వెంటనే క్రీస్తు గుర్తుకొస్తున్నాడు. భవిష్యత్తులో గొల్గొతా కొండపైకి తన శిలువను తానే మోసుకుంటూ వెళ్లిన యేసుక్రీస్తుకు ఎంత స్పష్టమైన నీడ కదా ఇది. అవునవును. ఆ పర్వతం మీదే అబ్రహాము యెహోవా ఈరే అంటే దేవుడు చూసుకుంటాడు అనన్నాడు. దేవుడక్కడ అబ్రహాము చేతిని ఆపాడు, ఇస్సాకుకు బదులుగా ఒక పొట్టేల్ను బలిగా ఏర్పాటు చేశాడు. ఇక్కడ అత్యంత లోతైన సత్యం మనం గమనించాలి. అదేమిటి? దేవుడు అబ్రహాము సొంత కుమారుణ్ణి విడిచిపెట్టాడు. కాని 2000 సంవత్సరాల తర్వాత అదే పర్వత శ్రేణిలో మానవాళి పాపాల కొరకు తన సొంత కుమారుని విషయంలో దేవుడు ఆపలేదు. తన కుమారుణ్ణి ఆయన విడిచిపెట్టలేదు. ఆయన కుమారుడు నిజమైన బలిగా అర్పించబడ్డాడు. ఆ పాత నిబంధన కథ కొత్త నిబంధనలోని ఈ మహాకార్యానికి ఒక పర్ఫెక్ట్ పిక్చర్ అన్నమాట. ఎంతటి గాఢమైన ప్రేమ ఇది! అసలు మాటలు చాలట్లేదు వర్ణించడానికి. ఈ చరిత్ర అక్కడి నుండి ఇస్సాకు, యాకోబుల గుండా సాగుతోంది. ఈ పితరుల కథలు చదువుతుంటే నాకొక విషయం స్పష్టమవుతోంది. వీరెవరూ పరిపూర్ణులు కారు, వాళ్లలో చాలా లోపాలున్నాయి. అవును. బైబిల్ తన హీరోల లోపాలను ఎప్పుడూ దాచిపెట్టదు. కరెక్ట్. ముఖ్యంగా యాకోబు కథ. ఆయన పేరుకే మోసగాడు అని అర్థముంది. అతను తన సొంత అన్న ఆశీర్వాదాన్ని దొంగిలించాడు, కన్న తండ్రిని మోసం చేశాడు. అయినా సరే దేవుడతంతో ఎందుకున్నాడు? అది దేవుని అనంతమైన కృపకు నిదర్శనం. దేవుడు మనుషుల యోగ్యతను బట్టి కాకుండా తన ఉద్దేశాన్ని బట్టి, తన ఎంపికను బట్టి వారిని వాడుకుంటాడని ఇది రుజువు చేస్తోంది. యాకోబు జీవితంలో ఒక గొప్ప మలుపు 32వ అధ్యాయంలో వస్తుంది. పెనీయేలు వద్ద యాకోబు రాత్రంతా దేవునితో పెనుగులాడిన అద్భుత సంఘటన అది. నీవు నన్ను ఆశీర్వదిస్తేనేగాని నిన్ను పోనివను అని పట్టుబడతాడు యాకోబు. యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు అని రాయబడి ఉంటుంది. కాని ఒక సాధారణ మనిషి, అది ఒక మోసగాడు, దేవునితో పోరాడి గెలవడం ఎలా సాధ్యం? దేవుడే ఉద్దేశపూర్వకంగా అతన్ని గెలవనిచ్చాడా? ఖచ్చితంగా. తండ్రి తన చిన్నపిల్లాడితో ఆడుకునేటప్పుడు ఆ పిల్లాడికి సంతోషం కోసం పిల్లాడిని ఎలా గెలవనిస్తాడో దేవుడు తన కృపతో యాకోబును గెలవనిచ్చాడు. అయితే ఆ పెనుగులాటలో దేవుడు యాకోబు తొడగూటిని నొక్కాడు. దానితో అతను జీవితాంతం కుంటుకుంటూ నడిచాడు. ఇది ఎంతో ప్రతీకాత్మకమైనది. మీద ఆధారపడేలా మార్చబడ్డాడన్మాట. ఎగ్జాక్ట్లీ. అందుకే అతని పేరు ఇశ్రాయేలు, అంటే దేవునితో పోరాడినవాడుగా మార్చబడింది. ఆ కుంటుకుంటూ నడవడమే అతని నిజమైన విజయానికి, ఆత్మీయ సమర్పణకు గుర్తు. వావ్! ఆ తర్వాత కథ చివరి భాగమంతా పూర్తిగా యోసేపుపై కేంద్రీకృతమవుతోంది. నిజం చెప్పాలంటే ఈ గ్రంథంలో నాకు బాగా ఇష్టమైన భాగమిది. యోసేపు కథ ఒక ఉత్కంఠభరితమైన సినిమాలా ఉంటుంది. సొంత అన్నల చేత ద్వేషించబడి, గోతిలో పడద్రోయబడి, 20 వెండి నాణేలకు బానిసగా అమ్మబడి, అన్యాయంగా జైలు పాలైన యోసేపు అనూహ్యంగా ఐగుప్తుకు 2వ అధికారిగా మారుతాడు. అసలిదంతా ఎలా సాధ్యమైంది? యోసేపు కథలో మనం ప్రధానంగా దేవుని అదృశ్య ప్రావిడెన్స్, అంటే దేవుని అదృశ్యమైన ఏర్పాటును మనం చూస్తాం. దేవుడు ఎక్కడా నేరుగా మాట్లాడకపోయినా అదృశ్యంగా ఉంటూనే ప్రతి సంఘటనను తన ప్రణాళిక వైపు ఎలా నడిపిస్తున్నాడో ఈ కథ వివరిస్తోంది. యోసేపు క్రీస్తుకు ఒక అద్భుతమైన ప్రతిరూపం కూడా. అవును కదా, ఇద్దరికీ చాలా పోలికలున్నాయి. అవును. తన స్వంత అన్నల చేత తిరస్కరించబడటం, అన్యాయంగా శిక్షించబడటం, చివరకు వారికే రక్షకుడిగా మారడం అన్నీ దేవుని రక్షణా ప్రణాళికను,
యేసుక్రీస్తు జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. కరువు కాలంలో అతని అన్నలు అతని ముందుకు వచ్చినప్పుడు వారు భయంతో వణికిపోతారు. అప్పుడు యోసేపు చెప్పిన మాటలు, ఆదికాండం 50వ అధ్యాయంలోని ఆ మాటలు ఈ మొత్తం పుస్తకానికే ఒక గొప్ప ముక్తాయింపు లాంటివి. మీరు నాకు కీడు చేయాలని తలంచారు, కాని దేవుడు అనేకుల ప్రాణాలను రక్షించడానికి దానిని మేలుకొరకు తలంచాడు అంటాడు. ఆ వచనంలో హీబ్రూ పదం చషావు వాడబడింది. దాని అర్థం తలంచు లేదా డిజైన్ చేయు, ప్రణాళిక చేయు అని. మనుష్యులు ద్వేషంతో కీడు ప్రణాళిక చేశారు, కాని అదే సంఘటన ద్వారా దేవుడు అనేక ప్రాణాలను రక్షించడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక డిజైన్ చేశాడు. మనుష్యుల పాపాన్ని, చెడును కూడా దేవుడు ఎలా తన సార్వభౌమత్వంతో మేలుకొరకు వాడుకోగలడో ఈ ఒక్క చషావ్ అనే పదం వివరిస్తుంది. ఈ గ్రంథం ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఒక అందమైన, జీవంతో నిండిన ఏదెను వనంలో సృష్టితో మొదలైంది. కాని చివరికొచ్చేసరికి ఐగుప్తులో యోసేపు మరణించి ఒక శవపేటికలో ఉంచబడుతోంది. ముగుస్తుంది. పైకి చూసేవారికి ఇది ఒక విషాదాంతంలాగా అనిపించవచ్చు. ఏంటి, సృష్టి ఎంతో గొప్పగా మొదలై ఒక శవపేటిక వద్ద ముగిసిందేమిటి అని. కాని ఆ శవపేటిక నిరాశకు చిహ్నం కాదు కదా. అస్సలు కాదు. యోసేపు ఏమన్నాడంటే, దేవుడు మిమ్మల్ని దర్శించినప్పుడు నా ఎముకలను ఇక్కడి నుండి వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళండి అని. అంటే ఆ మరణంలో కూడా ఒక గొప్ప నిరీక్షణుంది. దేవుని వాగ్దానం తప్పక నెరవేరుతుందన్న అచంచలమైన నమ్మకముంది. అది చాలా గొప్ప పాయింట్. ఆదికాండము చీకట్లో మొదలై వెలుగులోకి వచ్చిన సృష్టి కథను చెబుతోంది. అలాగే భౌతికంగా ఐగుప్తులో మరణంతో ముగిసినట్లు కనిపించినా ఆ శవపేటిక రాబోయే విమోచనకు, అంటే నిర్గమకాండానికి ఒక ఎదురుచూపులాంటిది. దేవుని సార్వభౌమాధికారం మీద, ఆయన మారని ప్రేమ మీద మనం ఎంతగా ఆధారపడవచ్చో ఈ గ్రంథం నిరూపిస్తుంది. అవును, ఈ లోతైన అధ్యానం మనకు కేవలం తలలో కొంత చారిత్రక జ్ఞానాన్ని నింపడానికి కాదు, ఇది మన ఆలోచనా విధానాన్ని, దేవునితో మనకున్న బంధాన్ని పూర్తిగా మార్చివేయాలి. జీవితంలో ఎంతటి విపత్కర పరిస్థితులెదురైనా, బంధువులు వదిలేసినా, అంత అన్యాయమే జరుగుతోందనిపించినా, దేవుడు దాన్ని మేలుకొరకే తలంచాడు అనే సత్యం మన ప్రార్థన జీవితాన్ని బలపరుస్తుంది, మనకు గొప్ప ధైర్యాన్నిస్తుంది. ఖచ్చితంగా ఈరోజు విన్న ఈ మాటలు, దేవుని ఈ మారని గుణగణాలు రోజంతా మనం ధ్యానించాలి. ఇది మన ఆత్మీయ ఎదుగుదలకు ఎంతో అవసరం. మనందరికీ ఇదొక సజీవమైన ఆత్మీయ అనుభవం కావాలి. ఇప్పుడు వినేవారందరూ దయచేసి కామెంట్స్లో పంచుకోండి. ఈరోజు ఈ అధ్యాయం ద్వారా మీరు నేర్చుకున్న కొత్త సత్యమేమిటి? దేవుడు మీతో ఏ విధంగా మాట్లాడాడు? మీ ఆలోచనా విధానంలో ఈరోజు నుండే మీరు తీసుకోబోయే ప్రాక్టికల్ స్టెప్ ఏమిటో తప్పకుండా పంచుకోండి. అలాగే ఈ సందేశం ద్వారా విశ్వాసంలో బలపట్టానికి మీ తోటి సహోదరులతో, మీ స్నేహితులతో దీన్ని తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తదుపరి అధ్యయనాల కోసం వేచి ఉండండి. మొదటి అధ్యాయంలో భూమి శూన్యంగా, ఆకారం లేకుండా, చీకటిగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఆ చీకటిపై అల్లాడుతూ ఒక అద్భుతమైన వెలుగును, క్రమాన్ని రప్పించింది కదా. ఈ రోజు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు పరిస్థితులు అలాగే శూన్యంగా, ఆకారం లేకుండా, గందరగోళంగా ఉన్నట్లు అనిపిస్తుందేమో. బహుశా దేవుని ఆత్మ సరిగ్గా మీ జీవితంలో ఉన్న ఆ చీకటిపైనే అల్లాడుతూ ఒక అద్భుతమైన నూతన సృష్టికి నాంది పలకబోతున్నాడేమో కదా. ఒక్కసారి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.